అందరికీ ధన్యవాదాలు. నా పేరు రవి సురేష్. నేను ఎఫ్ఏఎస్ ఐటీలో 6 to 9 వరకు చదువుతున్నాను. 9 వరకు చదువుతుంది. ప్రస్తుతం నేను కాన్స్టిట్యూట్గా నల్గొండ మొత్తం చేస్తూ నిర్వహిస్తున్నాను. నాకు ఇక్కడ బాబు ఇక్కడ సెకండ్ క్లాస్ బాబు ఎంజాయ్ చేస్తున్నాను. వాస్తవానికి గురువుల గురించి చెప్పాలంటే అది చెప్పలేదు. వాళ్ళు లేకపోతే తల్లిదండ్రుల తర్వాత బేసిక్ నుంచి వస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం 6 నుంచి 7 క్లాస్ పుస్తకాలు పట్టుకుంటాం. ఇప్పుడు అనిపిస్తుంది అది ఆ రోజు టైం పాస్ చేసి ఎడ్యుకేట్ ఆడుతుంది. అయినా కూడా మొత్తానికి కంప్లీట్ ఎగ్జామ్ అట్లతో వచ్చి ముందుకెళ్ళిపోయాం. కాకపోతే ఒక విషయం చెప్పాక విజయమోహన్ సార్ స్వామి చెప్పినట్టు ఇంగ్లీషు వర్డ్స్ ఉంటాయి పిల్లలు మళ్ళీ మాట్లాడారు. సో అవి నాకు 6th to 7th క్లాస్ వరకు నా దగ్గర నోట్బుక్ దాకా నేను డ్యూటీ చేసిన డిపార్ట్మెంట్ ఏంటంటే మాకు రైట్ సెషన్లో చేయాలంటే ఇంగ్లీష్ బాగా వస్తుండాలి, సడన్ ఫామ్ చేయాలి, సెన్సెస్ వస్తుంది పూర్తి. నేను డిపార్ట్మెంట్ పోయిన తర్వాత ఫస్ట్ నేను కొద్దిగా ఐడి కార్డు చేసుకున్నాను. నా పేరు తర్వాత ఇప్పుడు నల్గొండ డిఎస్పీ గారు ముందు ఐడి కార్డు ఆఫీస్ వచ్చి ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్ కొంచెం యాక్టివ్ ఉండడం సిస్టమ్ కొంచెం వచ్చుండేది నాకు. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నేను మళ్ళీ ఎంటర్ మళ్ళీ చూసుకున్నాను. కొంచెం మనం బేసిక్ నేర్చుకున్న ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనం అంత పేరు అనిపించదు. నాకు ఉన్న వాళ్ళు అంటారు బీటెక్ చేసేవా అని చేసేవాళ్ళు. నేను మీకు ఎస్ఎస్సీ స్కూల్ చదువుతున్నా 10 సార్లు మాకు మా దగ్గర ఆ సార్ వెళ్ళి ఇట్లాంటి వర్క్స్ అనేది ఆ టైంలో మనకు తెలియదు. కానీ ఒక 10th క్లాస్ స్టాండర్డ్కి వచ్చే వరకు వాటి మీద చాలా ఎక్కువ ఏదైనా ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఎస్ఏ టైప్ ఉండేది. ఇంకా ఒక 4-5 లైన్స్ ఎస్ఏ ఆ మార్క్స్ నేను ఒకసారి తెలుగులో చదువుకునేది. ఎట్లేదు మన క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, కానీ తెలుగులో చదువుకునేది. అది అయిన తర్వాత క్వశ్చన్ వస్తే నాతో నేను ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో నాకు ఇప్పటి మీ వల్ల వస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన మీరు నేర్పిన విద్యనే మాకు కొంచెం ఇది చేయండి. ఇంకోటి చెప్పాలంటే రాము సార్ మీరు మ్యాథ్స్ గురించి కూడా చాలా చెప్పలేదు. నాకు బాగా ఇబ్బంది ఎక్కువైందంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయం కూడా లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కావాలంటే మ్యాథ్స్ కంపల్సరీ కావాలి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు దీంతో ఉండక మళ్ళీ మొదలు పెట్టాను. వాస్తవం సార్ మ్యాథ్స్ ఎక్కువ కాదు సిలబస్ పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తీసుకొని స్టార్ట్ చేసి ఎక్కడైతే భయం ఉందో అక్కడి నుంచి అదే మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేసి ఉద్యోగాలు చేస్తాం సార్. అలాగే సార్ చెప్పాలంటే మేము ఆ సార్ చేసుకొని పోతుండేది నడిపైతే మమ్మల్ని చూసుకునేది గూగుల్ ఆడుతుంది. మళ్ళీ కట్టే కొద్దిగా స్కూల్ చెప్పండి. లింగేష్ సార్ అయితే నాకు రెగ్యులర్గా కలుస్తాడు ఎక్కడైనా కలుస్తాడు కాబట్టి రోజు వచ్చేది సార్. నమస్కారాలు. మా ఆయన టైలరింగ్ చేస్తాడు, నేను టైలరింగ్. నాకు 2 పాపలు. నా పెద్ద పాప అయిపోయింది, మా చిన్న పాప 9th క్లాస్. నా పేరు కొత్త శంకర్ యాదవ్ సార్. చొల్లేడు మాది. మా ఊరికి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ మాట్లాడడం ఎవరు ఇక్కడ కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను చదువుకున్న రోజులైతే చాలా గుర్తుకొస్తున్నాయి మాకు. కానీ మాకు ఇక్కడ ఎట్లా చెప్పాలి నాకు అర్థం అవుతలేదు. ముందుగా గురువులకు అందరికీ నలుగురు మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు 2 బాబులు సార్. పెద్ద బాబు టెన్త్, ఆయన 9th చదువుతున్నాను. నేను హైదరాబాద్ ఐస్నగర్లో ఉంటున్నాను సార్. ప్రజెంట్ పిల్లర్ చేస్తున్నాను. ఆయన సరే సార్. 6th వెళ్ళి 8 వరకు చదువుతున్నా. ఈ చదివే ఎంత ఇప్పుడు రాలేదు. ఇప్పుడు కాలేజ్ చేసేస్తా. థ్యాంక్ యూ. బ్రహ్మచారి స్టేజ్ మీదకి వచ్చి ఇంట్రడక్షన్ చెప్పు. ఊళ్ళందరికీ నమస్కారం. నాతో పాటు అదే నలుగురు బ్రహ్మచారి అదే 6th స్టాండర్డ్ అదే వచ్చి నా పేరు మురిగేన స్వామి. 6th క్లాస్ వరకే వస్తున్నాను. 1 to 6 నిర్మల్ జిల్లా
రోజు కమింగ్ అలా చేశాను. అదేంటంటే స్టార్ట్ అయ్యింది. ఎగ్జాంపుల్ వస్తుంది. ఒక పాప పాప ముందుకు రా. నేను కొన్ని సంవత్సరాలు రైలు బస్సు అలా చేసిన తర్వాత నేను ఒక స్థాయిలో ఉన్నాను. అలాగే రమేష్ చెరుకు లింగస్వామి నేనుగా మాట్లాడుతున్నాను. అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మీ క్లాస్ మీరు ముందు మాస్ అంటే చాలా భయం ఉండేది. ఎప్పటికీ మేడం డ్రెస్సింగ్ కానీ ఇప్పుడు మీ డ్రెస్సింగ్ అయింది కూడా మిమ్మల్ని అప్పుడు మేము డ్రీమ్ చేసిన మేడం. నిజంగా అంటే నిజంగా మీరు ఎంత ప్రెజెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా రెడీ చేసేటోళ్ళు నాకు నిజంగా ఇప్పటికీ గుర్తుంది మేడం. విజయమోహన్ సార్ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ సార్ దగ్గర నుండి తీసుకుంది అంటే ప్రెజెంట్ ఉంటారు. బాగా అందరినీ ఈక్వల్గా చూస్తారు. అందరితో చాలా జాయిఫుల్గా మాట్లాడతారు. మిగతా సార్ వల్ల నేను ఒక 8th ఇక్కడ గులాబీలో చదువుతున్నా. రామ్ సార్ ప్రతి ఒక్కరికి చాలా ఈక్వల్గా చూస్తారు. చాలా ఆప్యాయంగా అందరూ మీ దగ్గరికి తీసుకుంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మనందరము ఇక్కడ కలిసి మళ్ళీ ఒకసారి హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడానికి దీన్ని సక్సెస్ చేసింది దీని వెనక ఎవరున్నా కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ ఈ సక్సెస్ కావడానికి అందరు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా లేరనుకోవద్దు. అందరం కలిసి గురువులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అలాగే నా విద్యార్థులకు కూడా ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. నేను వరకే నా గవర్నమెంట్ కూడా జరుగుతున్నాను. మిగతా ఏంటంటే పరిస్థితి రిలేటెడ్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. మా దగ్గర నుంచి సుధాకర్కి సప్లై అయిపోతుంది. కాన్ఫిడెంట్ అనేది ఎక్కడే చేస్తాను. నాకు రీసెంట్ నుంచి 3 years దాకా మ్యారేజ్ అయ్యాను. బాగుంది. నేను 8 దాకా చదివాను. అనుభవం కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయాను. రన్నింగ్ కోర్స్ చేస్తున్నాను. మ్యారేజ్ అయ్యింది. భార్య పేరు పుష్పకట. నాకు బాబు 7th చదువుతుంది. పాప 6th. ప్రభుత్వం పూజ చాలా ధన్యవాదాలు. నా పేరు శరత్ పరమేష్. పిల్లవారి విజయమోహన్ సార్ మాకు అన్నంతా తెలుగు నేర్పించు, గురువులకి సార్ తెలుగు నేర్పించు. ఆ తెలుగు వాక్యాలు పట్టుకొని నేను దేవస్థానం పూజ చేసుకుంటుంటా. దైవశక్తి 6th 7th చదవగానే నాకు దైవశక్తి వస్తుంది. ఆ శక్తితో నేను మంచిగా బాగుతున్నా. చేస్తున్నాను. ఆ వైపు ఎడ్జిటి జాబ్ వచ్చింది. కొనుగోలు పక్కన కొనుగోలు ఇద్దరు పాపలు. ఒక పాప 8వ తరగతి, ఒక పాప 6th.
టైంలో 50కి 40 వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం పర్సన్ అయిపోయారంటే మీకు సినిమాకి వచ్చింది కదా, మీరు ఇంకా టార్గెట్ ఎక్కడి ఇంగ్లీష్లో సీటింగ్ చేసి కానీ మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ పెట్టిస్తాను. చాలా గర్వం అనిపించింది. నేను వచ్చేసి పనిచేస్తూ కేరళ తర్వాత హైదరాబాద్ వచ్చి పనిచేస్తూ పనిచేస్తుంది. ఇంకొక చిన్న గర్వకారణం ఏంటంటే సార్, ఆ సర్టిఫికేట్లో ఉంటుంది కదా, దాని విషయంలో ఎందుకంటే ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా ట్రిపుల్ ఐటీ చాలా అలాగే ఒక కష్టపడి పనిచేస్తున్నాం అందుబాటులో తీసుకుంటుందంటే చాలా Disconnected. మిత్రులు పాలకూరు సురేష్ 2 నిమిషాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సురేష్ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది మిత్రులకి. కోర్సు శ్రీకాంత్ చదువుకొని చదువు చేశాను. నేను మొత్తం కానిస్టేబుల్గా చేస్తున్నాను హైదరాబాద్లో. సత్యకుమార్ చేయబడ్డారు ఏడీసీకి హైదరాబాద్ చూపెట్టు అసెట్ డిజిట్ దగ్గర హైదరాబాద్ ఇస్తున్నాను ప్రస్తుతానికి. పిల్లలు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు. సో 3rd క్లాసు 6th 7th అక్కడే చదువుతున్నాను నేను. ఓకే, మా వైఫ్ వచ్చేసి బీటెక్ చేసింది. నాకు 2019లో మ్యారేజ్ అయింది. 2 పాపలు. ప్రస్తుతానికి అవసరం ఎక్కువ. నెక్స్ట్ కొత్త బాధ్యత కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం.
గొలుసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. దొరికిందా డైరెక్టర్? ఉన్నదొకటే జిందగీ,
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. ఈనాటి ఈ యొక్క పూర్వ విద్యార్థుల అపూర్వమైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు మరియు సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఆనాటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఇప్పటి పెద్దలు అందరికి కూడా ఈ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నేను పుట్టబాక హై స్కూల్కు 2022 సంవత్సరం ఆగస్టులో వచ్చి ఉంటుంది. అంతకుముందు నేను మర్రిగూడ మండల్ అయితే ఇక్కడ పోస్టు వెంకట్ మాస్టర్ పోస్టు శాంక్షన్ అయిందని తెలిసి మనకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క పుల్లెంలను ఎంపిక చేసుకొని రావడం జరిగింది 2001 అక్టోబర్లో. అయితే నేను అప్పుడు స్కూల్కి వచ్చే వరకు మన విజయమోహన్ గారు, విజయమోహన్ గారు, రాముల్ గారు, తర్వాత లింగయ్య గారు, రుక్సానా మేడం, వీరితో పాటుగా మిగతా రామరెడ్డి వాళ్ళంతా కూడా ఉండేది. అయితే నేను వచ్చినప్పుడు స్కూల్ పరిస్థితి కొంచెం అస్తవ్యస్తంగానే ఉండే. అయినప్పటికీ కూడా నాకు రాముల్ గారు, విజయమోహన్ గారు మీ వెనక మేము ఉన్నాము, మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పి నాకు ధైర్యం చెప్పి నన్ను స్కూల్లో జాయిన్ కాగానే చెప్పడం జరిగింది లింగయ్య గారితో సహా. ఆ తర్వాత ప్రమోషన్ బ్యాచ్లో శ్రీయులు యాదగిరెడ్డి గారు, భీష్మాచార్య గారు, పద్మావతి మేడం రాలేదనుకోండి, ఆమె తర్వాత అందరి సేను వీళ్ళంతా కూడా వచ్చారు. వారందరి సహకారంతో మంచిగానే విద్యాబోధన జరగడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 2 బ్యాచ్లు అంటే 2001, 2002 ఎస్ఎస్సి బ్యాచ్ 1, తర్వాత 2002, 2003 మీ బ్యాచే. నేను వచ్చినప్పుడు మీరు 9th క్లాస్లో ఉన్నారు. అయితే ఈ 2 బ్యాచ్లు కూడా మర్యానికేతన్ సెంటర్లో మన ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నప్పటి జంబ్లింగ్ విధానం అయినప్పటికీ కూడా అప్పటి పరీక్ష విధానం వేరు, ఇప్పటి పరీక్ష విధానం వేరు, పబ్లిక్ ఎగ్జామినేషన్లు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు మంచి రిజల్ట్స్ సాధించారు, అది హర్షణీయము. అయితే మన పాఠశాల అంటే చండూరు సెంటర్లో టోటల్గా పుల్లెంల స్కూల్ పేరు మంచి రిజల్ట్ అని మంచిగా మారబోయేది. మరి వీటన్నిటికీ కూడా కారణం నేను ఒక్కనే కాదు, నాకు సహకరించినటువంటి సోదర ఉపాధ్యాయులు. తర్వాత రమాదేవి గారు ఫస్ట్ అపాయింట్మెంట్ మన దగ్గర వచ్చారు. వారి నాన్నగారు నా క్లాస్మేట్ మునుగోడ హై స్కూల్లో. తర్వాత విజయమోహన్ గారు మా ప్రాంతీయులు. యాదగిరెడ్డి గారు నేను ఇంతకుముందు కూడా మీ పిల్లల స్కూల్కు రాకముందు కొన్ని చోట్ల కలిసి పనిచేశాము. అంతా మిగతా సార్లు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే నేను ఒక హెడ్ మాస్టర్ను వాళ్ళ అసిస్టెంట్ అనే ఫీలింగ్ లేకుండా మిగతా అందరితో కూడా కలిసి ఒక కుటుంబం లాగానే ఉండి స్కూల్ అభివృద్ధికి
మేమందరం కూడా కృషి చేయడం జరిగింది. 2003లో మరి మీ పాఠశాల మీద విరక్తి చెంది కాదు కానీ నా కొప్పేలి హై స్కూల్లో అవకాశం వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్ అవకాశం నేను వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీరు అప్పటి విద్యార్థులు కానీ ఇప్పుడంతా కూడా మీరు పెద్దలు, సరే మీ అందరూ కూడా వేరు వృత్తుల్లో ఉద్యోగాలలో వృత్తుల్లో తర్వాత వ్యాపారాలలో మంచిగా షైన్ అయినట్టుగా మీ యొక్క ప్రసంగాల ద్వారా తెలిసింది. అయితే నేను అందరినీ కూడా 23 years బ్యాక్ మీరంతా కూడా స్టూడెంట్స్ కాబట్టి మరి నేను అందరూ కూడా ఎక్కువ కలయిక మీకు మాకు మధ్యలో ఎక్కడ కలుసుకోలేదు కాబట్టి నేను అందరినీ గుర్తించి పలకరించలేదు. దానికి మీరు అన్యదా భావించకూడదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే మరి మీరంతా కూడా ఏ వ్యాపారాలలో ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నారో వివిధ వృత్తుల్లో ఉన్నారో మీతో పాటుగా కొంతమంది కూడా ఉపాధి కల్పిస్తున్నట్టుగా మీరు చెప్పే మాటలను బట్టి అర్థమైంది. నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు, దానికి సంతోషించడం జరిగింది. ఇలానే ఇంకా కూడా మీరు ముందు నేను అనుకుంటాను ఇప్పుడు మీతో 23 సంవత్సరాలు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఇదే ప్రోగ్రామ్ కనుక మీరు జరుపుకుంటే సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ అయిందే మరి మీకు ఆలోచన రాలేదేమో. 2 ఏళ్ళు ముందుగానే చేసుకున్నారు, దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుండే అప్పుడు కనుక చేసుకుంటే. అయితే మరి ఇక సరేలేండి, ఇదొక నేను దాదాపుగా కొప్పేలి హై స్కూల్లో SSC బ్యాచ్లు 20 వెళ్ళిపోయినాయి సర్వీస్లో, స్కూల్ అసిస్టెంట్గా హెడ్ మాస్టర్గా ఒక 7-8 ఫంక్షన్లు అయినాయి. కానీ ఇలాంటి ఫంక్షన్, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం తర్వాత ఇదొక శుభకార్యం లాగా మనం ఎలా అనుకుంటే అలా ఒక పెద్ద మ్యారేజ్ లాగా అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అలాంటి కార్యక్రమాన్ని మీరు ప్రత్యేకంగా నిర్వహించారు. దీనికి నేను అభినందిస్తున్నాను. ఇలాంటి నేను దాదాపుగా ఒక పిల్లంలో కానీ పుట్టపక్క కానీ కొప్పల్లి కానీ సిరిపురం కానీ అటెండ్ అయిన ఫంక్షన్లు అన్నింటిలో కూడా దాదాపు ఒక 10-12 ఆత్మీయ సమ్మేళనాలు అయినాయి. ఇంత గ్రాండ్గా ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఈ యొక్క ఇంతమంది నెంబర్లు మీరందరూ కూడా మీ తోటి వాళ్ళే గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి సమకూర్చి మరి వాళ్ళందరినీ మీరు నెంబర్ గ్యాదరింగ్ చేయడం, అందరినీ సమకూర్చడం, ఆర్గనైజేషన్ చేయడం, మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా దీనికి ఆర్థికంగా సహకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలలో తర్వాత వృత్తులలో వ్యాపారాలలో ఇంకా కూడా ముందు బాగా డెవలప్ అయ్యి మీ పిల్లలను మంచి ప్రయోజకులుగా తయారు చేసి ఇంకా కూడా కొంతమంది నిరుద్యోగులకు మీరు వృత్తి కల్పించగలందులకు కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటూ నన్ను మీరు ఆత్మీయతగా పిలిచి సత్కారం చేసినందుకు నేను కృతజ్ఞతగా చెప్పుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ఎస్ఎస్సి విద్యార్థులు పూర్వ విద్యార్థులు చేపట్టినటువంటి ఒక ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి ఒక నా తోటి
విశ్రాంత ఉపాధ్యాయులు మరియు సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుని సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ఎండలకు శ్రమ కూర్చి ఆర్థికంగా శారీరకంగా శ్రమ కూర్చిన ఈ విద్యార్థులందరూ కూడా శ్రమపడి మనందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ చేసినటువంటి ఒక ఈ అపూర్వ సమ్మేళనం చాలా గ్రాండ్గా చేశారు. ఆ కార్డు ఇన్విటేషన్ ఇచ్చిన రోజే నేను చెప్పిన ఈ 15 మిగతా ఈ పూర్వ విద్యార్థులు వచ్చిన అక్కడికి హైదరాబాద్కు నేను ఆ రోజే చెప్పిన ఒక అబ్బాయి ఉంటే బాగుంటారు పెళ్లి చేస్తే ఇంకా కార్డులే ఇంత. ఎందుకంటే మన పెళ్లికి మన బిడ్డో పెళ్ళి అయితే ఇన్వైట్ చేయడానికి పోతే లేడీస్ కూడా ఫ్యామిలీ భార్యభర్తలు పోయి కార్డు ఇచ్చి ఓ చీర పెట్టి వస్తారు. వాళ్ళకి ఏంటంటే తప్పకుండా వస్తారు, ఇక వాళ్ళు కావాలనుకున్నా వస్తారు. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఫోటోలు తీసి మన పిల్లలు ఈ విధంగా చేసిండ్రు. ఒక పెళ్లి మాదిరిగా చేసి పెళ్ళే కాదు రిసెప్షన్ అన్ని చేశారు, చాలా గ్రాండ్గా చేశారు, చాలా సంతృప్తిగా ఉంది. అదేవిధంగా నేను 2001 డిసెంబర్లో పులియం హై స్కూల్కి వచ్చి 2010 వరకు కూడా ఉన్నాను. 9 బ్యాచ్లు ఎస్ఎస్సి బ్యాచ్లు పోయినాయి. 2002లో పోయిన బ్యాచ్కి నేనేం చెప్పలేదు, అప్పుడు విజయమోహన్ గారు ఉన్నారు. తర్వాత మీ బ్యాచ్ నడిచే నేను స్టాఫ్. ఆ తర్వాత మీ బ్యాచ్లో ఎగ్జామ్స్ అయితే కూడా నేను చదువుతూ మన ఉపాధ్యాయులంతా ఉండి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఎట్లా రాసారు మన విద్యార్థులకు పోయేది. ఇంగ్లీష్ పేపర్ రాకపోతే నాగమని ఒకటే ఎక్కి వేసింది, ఎంతమంది కానీ అనుకోలేదు. ఏదో తప్పుగా రాసిన సార్ నా మార్కులు నేను ఫెయిల్ అయినా ఏం కాదమ్మా నీకు రేపటి ఎగ్జామ్ చూసుకొని ఇప్పుడే వేస్తే ఎట్లా ఎంతమంది కానీ అనుకోలేదు, అయినా ఫస్ట్ క్లాస్ వచ్చింది. అదేవిధంగా మీ బ్యాచ్ కంటే తర్వాత బ్యాచ్లకు ఎక్కువ అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే నైట్ పాఠశాలను నడిపిన మేము. ఇప్పుడు నేను భీష్మాచారి, శ్రీ సారు, ఉస్మాన్ సారు, నరసింహ సారు, పద్మావతి మేడం, అప్పుడు మా బ్యాచ్ అంతా కూడా ఉండేది. రమాదేవి మేడం కూడా ఉండేది మా నేటకే. అయితే నైట్ కూడా ఉంది. ఉదయం 9:30కు స్కూల్కి వస్తే సాయంత్రం 6 గంటల క్లాస్, స్పెషల్ క్లాస్ అని 10th వాళ్ళకు. తర్వాత 1 గంట లీడరిస్తే మళ్ళీ 7 నుంచి 10 వరకు కూడా చదివించే పిల్లలు. మళ్ళీ తెల్లవారుజామున లేచి 4 గంటలకు గంట వచ్చేది, 4కి వచ్చే పిల్లలు. మళ్ళీ అట్లా చదివి మంచి రిజల్ట్స్ తెచ్చారు. అన్ని బ్యాచ్లు కూడా దాదాపు మంచి రిజల్ట్స్ వచ్చాయి. అయినా మీరు ఇంత శ్రమ చేసినందుకు కూడా చాలా మాకు ఆనందం. మీకు ఏమైనా చెప్పాలన్నా మీ అమూల్యమైనటువంటి ప్రేమ అభిమానాల ముందర మా మనసంతా కూడా ఆనందంతో ఉపయోగిపోతుంది. ఏం చెప్పాలో కూడా మర్చిపోతుంది. ఇంత మంచిగా చూస్తుంది. అందరూ కొడుకు బిడ్డ కూడా ఇట్లా చూడరు. మీరంతా అంటే అందరికి పిల్లలు పెద్దవాళ్ళు. మీరు వాళ్ళు ఇప్పుడు మీ పిల్లలు ఎంత ఏజ్ అవుతుందో, మీరు ఆయన చదువుకున్నాడు అదే ఏజ్. మీరు ఇప్పుడు 17 ఏళ్ళకు మీరు పెద్దగా మీ పిల్లలు కూడా మీ తెలుగు చదివి ఏజ్కి వచ్చింది. కాబట్టి మేము అందరినీ కూడా గుర్తించలేకపోతున్నాం, అన్యదా భావించొద్దు. ఎందుకంటే మీరు మా బిడ్డలు కుమారులు లాంటి వాళ్ళు. మీరు మా కొడుకు బిడ్డతో మీరు కూడా మాకంటే మీరు ఎక్కడ మాకు అయిపోయిన నమస్కారం సార్ సో మీ స్టూడెంట్ నేనంటే మాకు ఆయన ఎంత ఎంత ఉద్యోగుతామంటే మా స్టూడెంట్ మీరు అనుకుంటాం. సరే డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, రకరకాల వృత్తులు ఉంటారు, వ్యవసాయం చేయొచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నా సరే మీరు నీతి నిజాయితీతో చేయండి. అది మీకు సక్సెస్ ఎప్పుడు కూడా అవుతుంది. ఒక గురువులనే కాదు, తల్లి తండ్రిని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మీకు ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా మీరు అనేక రకాల వృత్తులను ఉంటుంది. నేను చాలా మందికి ఎప్పుడు చెప్పినా ఇది చెప్తున్నా. అయితే మీరు ఎక్కడ పోయినా ఇంటికి పోతే మీ అమ్మ నాయన ఉంటే మీ భార్యలో వాళ్ళు పెడతారు, ఇట్లా కుటుంబంలో భోజనాలు అన్ని పెడతారు. కానీ అమ్మ తిన్నవా, నాన్న తిన్నవా అని అడగండి. వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో చూడండి. అదేవిధంగా ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా వేరే ప్రదేశాలలో ఉన్నప్పటికీ కూడా 2 రోజులకు నాన్న మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయండి. అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, ఎవరు ఇబ్బంది ఉందా, తిన్నారా పని అట్లా అడిగితే వాళ్ళు చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలామంది పిల్లలు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, మాకు అయ్యా మా కొడుకు ఉండు, అమెరికా ఉన్నా 3 రోజులకు ఫోన్ చేస్తాడు, తిన్నవా మా గోళీలు ఉన్నాయా, అవి అడిగితే వాళ్ళు ఎంత ఆనందంగా చేస్తారంటే మీరు కూడా అట్లా మీ తల్లిదండ్రులను సంతోషపరచండి, మంచిగా ఉండండి. నిండా 100 ఏళ్ళు మీరు కూడా ఆయురారోగ్యాలు అన్నితోటి మీ పిల్ల బాబు మనవరాలు మనవలు అందరూ కూడా నిండా 100 ఏళ్ళు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటూ మీరంతా కూడా మమ్మల్ని ఆత్మీయతోటి
అభిమానించినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటా. ఇప్పుడు సార్ చెప్పినట్టు మళ్ళీ కూడా చేస్తే బతుకుంటే ఎప్పుడు కూడా వస్తానే ఉంటాను. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ 2 yearsకి కంపల్సరీ అందరం కలుస్తున్నాం సార్. ఇప్పుడు ఒక చిన్న చేంజ్ అండి. గర్ల్స్ నుంచి 2, బాయ్స్ నుంచి 2. గౌరవనీయులైన బుర్రలింగేశ్వర ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి సెక్రటరీ గారు, ఉత్సాహం వేగం కలవలేదు. సరే, ఈ సమ్మేళనానికి సరే, నేను కొద్ది వరకు మా పక్కనే తాత్కాలం అక్కడ రావటం వల్ల 2021 వరకు కౌన్సిలింగ్ జరిగింది. ఇక విధి లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళవలసింది. కొరకల్లిలో ఒక 10 years చేసి ప్రమోషన్ మీద దేవరకొండకి నుంచి యాదానం వచ్చేసి అక్కడ 2019లో అక్కడ పదవి విరమణ. సరే, భగవంతుడు ఇచ్చినట్టు మీరు కూడా మీ జీవితంలో కొన్ని మర్చిపోయిన సంఘటనలు కూడా ఉంటాయి. నేను చెప్పిన విషయాలు గమనించుకోండి. నా యొక్క సతీమణి 2021 మార్చిలో కరోనా టైంలో చనిపోవడం జరిగింది. అయినా కూడా ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు మాత్రం చూసుకుంటారు. కానీ నా కుమారుడు అట్లా కాకుండా తన వరంగల్ ఉంటూ తన భార్య పిల్లని నలుగురు తీసుకొచ్చి నా కోసం ఇక్కడ తన జీవితాన్ని స్పెండ్ చేస్తున్నాడు. ఏం చేయాలి కానీ నా కుమారుడు ఎందుకంటే ఇప్పుడు నాకు బిడ్డ లేదు, భార్య కూడా లేదు. కాబట్టి మరి నాకు బుద్ధి ఎట్లా దానికోసమని నా కుమారుడు ఇబ్బంది పడుకుంటా కూడా మనం కాపాడుకుంటాం. మీరు కూడా మీ మంచిగా కాపాడుకోవాలి. ఇంకొకటి, నేను ఉన్నన్ని రోజులు కొయ్యగా రోజు ఉదయం టైంకి వచ్చిన సాయంత్రం వచ్చే కూడా వస్తా టిఫిన్ తెచ్చుకొని నైట్ క్లాస్ కూడా అక్కడనే ఫోన్ చేసుకొని ఉదయం లేచి 8 గంటలకు వెళ్ళిపోయేది. ఎందుకంటే పిల్లల్ని చదివించాలి. చదివిస్తేనే వాళ్ళ ప్రయోజకులు అయితేనే వాళ్ళు మీరు ఎప్పుడైతే ప్రయోజకులు అవుతారో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడరు, ఏదైనా జీవితంలో మంచిగా ప్రిపేర్. మీరు కొంతమంది అట్ట కాకుండా అందరికీ కూడా ఉద్యోగాలు రావడం కావాలి. ఇది బిజినెస్ చేసినా ఏ చేసినా ఒక వ్యక్తిని మోసం చేయకుండా జీవించడం నేర్చుకోవాలి. అది కావాల్సింది. ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే మన మనసు అనేది ఒప్పుకోవాలి. నేను ఈ పని చేసిన ఇది తప్ప రైట్. ఒకరి మోసం చేయకుండా మంచి మార్గంలో పోతే భగవంతుడు కూడా మనకు కరెక్ట్గా చూపించారు. మీరందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు నాకు ఇంకొక 5 సంవత్సరాల వయసుని పెంచినట్టు వాళ్ళు. ఎందుకంటే చాలా
నేను ఇప్పటికీ హెల్తీగా ఉన్నా, పర్వాలేదు. కానీ మీరు అందరికీ వెళ్ళడం వల్ల నేను కూడా ఒక 5 సంవత్సరాల జీవితానికి ఆరోగ్యం అయినా. ఎందుకంటే మీరు అందరూ తెలుసు మాట్లాడుతారు, ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పేరేంటి, మీ నాయన పేరేంటి అడుగుతుంటారు. ఎందుకంటే నాకు క్లాస్కి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలనేది నా ఫస్టే వాడిని 6th క్లాస్లో నా మైండ్ ఎక్కించుకున్నది. కానీ ఏం చేస్తున్నావు అని చెప్పారు. అన్నిలో పడిపోతూ సరే మా పిల్లలు కాబట్టి నా యొక్క టెక్నిక్ తోటి నేను విద్యార్థులకు సాయశక్తుల ఇది కృషి చేసి వాళ్ళని అభివృద్ధి పదంలోకి నడిచేదానికి నేను ప్రయత్నం చేసిన. థ్యాంక్ యూ సార్. నాతో పాటు అందరవాళ్ళ పార్టీ గంధారెడ్డి సార్ గారికి, యాదగిరి సార్ గారికి, ఇంజన్ గారికి నమస్కారాలు. తర్వాత నాతోటి ఉపాధ్యాయులకు, సమాన ఉపాధ్యాయులకు నా యొక్క అభినందనలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సు. ఈ గుళ్ళంలో మేము 2001 డిసెంబర్ 20 వచ్చి ఉన్నాము. కానీ 90 నుంచి జరుపుకుంటున్న బ్యాచ్లు కూడా ఇలా ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని వెనకాల ఉన్నటువంటి మీ యొక్క సోల్జర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. తర్వాత వచ్చేసి ఎందుకు ఆత్మీయత మీతో మాకు ఇంత బాగా ఏర్పడింది అంటే మీ కులంలో ఉన్న స్టాఫ్ ఒకటి, ముఖ్యంగా స్టాఫ్ లీడర్ రంగారెడ్డి సార్. మేమంతా కూడా ఎలాంటి వ్యాపకం లేనివాడు. వ్యాపకం అంటే ఒక ఎల్ఐసి బిజినెస్, రియల్ ఎస్టేట్, చిట్టి వేయడము వగైరా అలాంటి ఏమీ లేకుండా ఓన్లీ పాఠ్యాంశ బోధనకి పరిమితమై మీ అందరినీ మాకు వచ్చిన కాడికి సేవ్ గ్రాస్పింగ్ చేసినాం. కానీ మీ యొక్క గ్రాస్పింగ్ పవర్ని బట్టి, మీ యొక్క అధిష్టాన్ని బట్టి కొందరు ఖరీదం అవుతారు, కొందరు మధ్యస్థాయి ఉండిపోతారు. దానికి ఎవరేమి చింతించగలరు. బ్రహ్మ రాసిన రాతను తప్పించలేదు కాబట్టి నెక్స్ట్ విజయమోహన్ సార్ మాట్లాడేది ఆ రాతను తప్పించలేదు కాబట్టి ఆ రాతకే ఉపయోగపడుతుంది. అవినీతి లేకుండా మంచి నీతి నిజాయితీ. రెండవది వచ్చేసి మీకున్నటువంటి అభిమానం పిల్లలకే ఉంది, గురి వాళ్ళకి ఉంది, ఆ పాఠశాల ప్రిన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మున్గోళ్ళు 12 సంవత్సరాలు చేస్తే ఇష్టంలో తెలియదు, కానీ ఇంత అభిమానం చూడదు. కనీసం నమస్కారం కూడా అక్కడ తెలియదు. కనిపిస్తే ఆ గొంతులకు దారిపోతారు. ప్లీజ్ ఎవరు ఏం చేసేవారు ఏంటి అని అంటారేమన్నా కావచ్చు. మేము అంత ఎవరిని నిందించాం, చెప్తున్నా కదా, ఎవరేం లిఖితం వాళ్ళకి చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఉద్యోగులు వాళ్ళకి నాకు చిన్న సందేశం. ఈవెన్ ఉద్యోగులు కావాలనే కొంత అది ఏమన్నా తెలియదు, కానీ కొంత లంచాలకు అభిప్రాయపడతారు. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మీరు మొదటగా మీ వృత్తి చేయాలి. చేసి పని చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సార్ నాకు పని చేసి పెట్టారు కదా, మీ ఫార్మాట్ ఏంటి అంటారు. ఏ బాబు నాకు చెప్పండి సార్, నాకు పిలవకుండా చేసి పెట్టారు, మీ ఇష్టం కావాలి, ఇంకా 50 ఇస్తారు. అంతవరకే ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ మీడియా, ప్రెస్, రాజకీయ నాయకులు చాలా మంది మూసుకుంటున్నారు. ఒక చిన్న అభివాదానికి ఇరుక్కుపోతే లైఫ్ పాయింట్ అలర్ట్ చేయకుండా ఉంటారు. మూడవది ఇతరత్న వ్యాపకం ఉన్న వాళ్ళందరూ ఈ డ్రింక్స్ వదిలేయాలి. మీ ప్రతి ఒక్కరికి బండి ఉంటుంది. ఈ డ్రింక్ చేసి బండి కొనడం వల్ల ప్రమాదాలు గురవుతాయి. మీరు కాక మీ కుటుంబమే ఇబ్బంది పడాలి. వాటికి దూరంగా ఉండండి. 2, ఈ మత్తు పదార్థాలు గంజాయి, డ్రగ్స్ వదిలేలా ఉన్నాయి. మీరు కానీ మీ పిల్లలు వాడిని దరి చేరకుండా సెల్లకు కూడా దూరంగా వచ్చి మీరందరూ మా సార్ చెప్పినట్టు మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో చూసుకున్న రోజు విషయాలు దేనికోసమో తెలియదు. 16 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లల మనుషులు కూడా తప్పులు చేస్తూ భార్య భర్త నిందించుకోవడం, భర్త భార్య నిందించడం, ఇతర అవాస పాడలేదు, ఆత్మహత్యలు పాల్గొనడం. ఇవి అవసరమా? ఒకసారి ప్రశ్నించుకొని ఒక కైనకు బొమ్మ కోర్స్ అలాంటివో, ఒక కుటుంబానికి భార్య భర్త అలాంటి వాళ్ళు ఇద్దరిని గౌరవించుకోవాలి. భార్య భర్తను, భర్త భార్యను గౌరవించుకుంటూ మీ కుటుంబాన్ని ఆయుధాన్ని కలిసినట్టు ఉంచుతూ మీ పిల్లల్ని మా